ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా వేంపల్లి పట్టణంలోని పిల్లస్వామి గుట్టలోని జగన్ కాలనీ ప్రజలకు నీటి సమస్య దినదిన గణనంగా మారిందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం తెలియక ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ రెహమతుల్లాని వారు ఆశ్రయించగా రెహమతుల్లా స్పందిస్తూ వారి ఇంటి దగ్గరికి వెళ్లి సమస్యను పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఈవోకు వాటర్ లైన్మెన్ కు ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారు. నెలల తరబడి నీటి సమస్య ఇక్కడే ఉంటే పరిష్కారం చేయకుండా ఏం చేస్తున్నారంటూ సూటిగా రెహమతుల్లా ప్రశ్నించారు. ఈవో స్పందిస్తూ ఈ సమస్యను వెంటనే పరిష్కారం ఇస్తామని రెహమతుల్లాకు ఈవో సమాధానం ఇచ్చారని రెహమతుల్లా అన్నారు. మరియు మండల జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్లు ఇంతమంది యంత్రాంగం ఉండి కూడా సమస్యలు అలానే ఉన్నాయంటే ఇక వారు ఉండి ఏం లాభమని రెహమతుల్లా అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలను పరిష్కారం చేయకపోతే పదవుల్లో ఎందుకున్నారు అంటూ ఆయన ఘాటుగా స్పందించారు. ఇకనైనా ప్రభుత్వ పాలకులు, అధికారులు వేంపల్లి పట్టణంలోని అనేక సమస్యలు ఉన్నాయని స్పందించి సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలి అని వేంపల్లి పట్టణ ప్రజల తరపున, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రెహమతుల్లా ప్రభుత్వ పాలకులకు, అధికారులకు డిమాండ్ చేస్తున్నామన్నారు. HR9 న్యూస్ ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగా సుబ్బారాయుడు. అస్సలు రావు, కింది నుండి పైకి మోసుకోవాల్సి వస్తుంది. ఎన్ని మాటలు ఫోన్ చేసి చెప్పినా పట్టించుకోవడం లేదు. పెద్ద మోటార్లు తెచ్చుకోండి, పొలాల్లోకి వేసే మోటార్ తెచ్చుకొని వెళ్ళాక్కోండి, చిన్న మోటార్లకి ఆడొస్తాయి గుట్ట కదా అని ఏవేవో కారణాలు చెప్తాండ్రు. వాళ్ళైతే ఎవ్వరు పట్టించుకోవట్లేదు. మోసుకుంటున్నాం. నెల అవుతుంది. నెల నుంచి మీకు నీటి సమస్య నీళ్ళే రాలేదు. ఫోన్లు ఎవరు చేస్తే వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు. అంకన్న వస్తాడు, ఏ సార్ వాళ్ళు పట్టించుకోవడం అంటాడు, వెళ్ళిపోతాడు. నీళ్ళ సమస్య మాకు చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లస్వామి గుట్ట అంటారు, జగన్ కాలనీ కట్టించింది. ఇక్కడ దాదాపుగా ఇవే కాదు, గతంలో కూడా వైఎస్ఆర్ కాలనీ దగ్గర ఉన్న జగన్ కాలనీ కావచ్చు, చింతలమడుగు పల్లెలో ఉన్న జగన్ కాలనీ కావచ్చు, ఇలాంటి అనేక అంశాలు ఉంటే వాటిని సరిదిద్దాము. ఇప్పుడు ఈ పిల్లగుట్ట స్వామి ఏదైతే జగన్ కాలనీ ఉందో ఇక్కడ నీళ్ళు అంశంతో ఇక్కడున్న జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. లైన్మెన్కు చెప్పినా కూడా లైన్మెన్ ఏమంటున్నాడంటే ఫలానా మోటార్ సెట్ 2 సమస్యలు ఉన్నాయి, మేము అధికారులకు చెప్పాము, వాళ్ళు ఇప్పిస్తే మేము తెచ్చి వీళ్ళకు నీళ్లు సదుపాయం చేయగలము, ఈవో గారు పట్టించుకోవడం లేదు, ఈవో గారు ఇప్పడం లేదు, కాబట్టి మేము ఎలా అమర్చాలి, ఎలా వాళ్ళకు నీళ్ళు ఇవ్వాలని కారణాలు చెప్తున్నారు. మేము సూటిగా చెప్తున్నాం, ఏదైతే వేల కొద్ది వేలు జనాల దగ్గర తీసుకుంటున్న పన్నులు ఎక్కడ పోతున్నాయి, ఎందుకు ఇటువంటి సమస్యలు మీరు పరిష్కారం చేయడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఏదైతే పిల్లగుట్ట స్వామి దగ్గర నీళ్ళ అంశం ఏదైతే ఉందో వీటిని యుద్ధ ప్రాతిపదికన ఆ మోటార్ కావచ్చు, స్టార్టర్ కావచ్చు, ఉన్న ప్రాబ్లమ్స్ ఏదైతే ఆ సమస్య పరిష్కరించి వెంటనే ఈ వేంపల్లి పిల్లగుట్ట స్వామి జగన్ కాలనీ వారికి అక్కడున్న జనాలు కొండపైన ఉండేట్టు ఉంది. వాళ్ళు ఎక్కడం, దిగడం, బిందెలు మోసుకోవడం అంటే ఆషామాషి సమస్య కాదు. ఒక కుటుంబానికి నీళ్లు కావాలంటే ఒక రోజు చొప్పున దాదాపు 20 బిందెలు నీళ్లు కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఉండేది 2. ఎలా ఇంత ఎత్తుకు నీళ్లు మోసుకుంటారు, ఎలా వాళ్ళు దినచర్య కోసం బయటికి వెళ్తారు, ఏ టైంకి వాళ్ళు వస్తారు, ఎలా వాళ్ళ యొక్క అవసరాలు పూర్తి చేయగలం? మనము ఇంతమంది యంత్రాంగం ఉండి, ఇంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీలు ఉండి, నిధులు పుష్కలంగా ఉండి, ఈ చిన్న చిట్కా వాటికి ఎందుకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నాను. మండల స్థాయి అధికారులు ఎలా అయితే ఈ జగన్ కాలనీ కావచ్చు, ఇంకో కాలనీ కావచ్చు, ఎక్కడైనా సరే నీళ్ళ ఔషధాలు తప్పులు ఇలా జరుగుతున్నాయి, ఇబ్బంది పడుతున్నామంటే ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు ఆ సమస్యను పరిష్కరించడం లేదు? ఇక్కడ మన లోకల్గా ఉన్న జెడ్పీటీసీ గారు కావచ్చు, సర్పంచ్ ఆర్ శ్రీనివాసులు గారు కావచ్చు ఏం చేస్తున్నారు, వార్డు మెంబర్లు ఏం చేస్తున్నారు, ఎంపీటీసీలు ఏం చేస్తున్నారు? ఒక్క ఊర్లో సమస్య ఉందంటే పట్టించుకునే వీళ్ళందరికీ పదవులు ఎందుకని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. స్థానికంగా ఉండి మీరు సమస్యను పరిష్కరించాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్ళి ఒక ఫోటోకు పోజ్ ఇవ్వడం కాదు, ప్రతి ఒక్కరూ గ్రహించాలి. వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, సర్పంచ్లు స్పందించాలి. ఏవైతే మీరు ఏ పార్టీకి బాధ్యత వహిస్తున్నారో అదే పార్టీకి సంబంధించిన జగన్ కాలనీలో నీళ్లు రావలేదంటే మీకు ఎంత సిగ్గుచేటో ఒకసారి మీరు గ్రహించాలి అని కూడా మేము వారిని హితవు పలుకుతున్నాం. ఏదైతే జగన్ కాలనీ పిల్లస్వామి కావచ్చు, ఇతర కావచ్చు, అన్ని సమస్యలు పరిష్కరించాలని ఈ పిల్లస్వామి గుట్ట సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజల తరఫున ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఈవో గారికి తెలియజేస్తున్నాం. వెంటనే అక్కడ స్టార్టర్ బిగించి వాళ్ళకు నీళ్ళు అందించే సువిధాలు ఏర్పాటు చేయాలని మేము వేంపల్లి గ్రామ పంచాయతీ ఈవో గారిని కూడా చెప్తున్నాం. మీ సిబ్బంది యొక్క నిర్లక్ష్యానికి మీరు బాధ్యత వహించాల్సిందే, పూర్తి స్థాయిలో పని చేయాల్సిందని మేము డిమాండ్ చేస్తున్నాం.
లేని ఏడల ఇక్కడున్న జనాలంతా గ్రామ పంచాయతీ ఆఫీస్ని ముట్టడించి నిరసన తెలిపే ఒక అవకాశం